సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు శిశు మందిర్ పాఠశాల నిలయాలన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి ప్రభుత్వ శిశు మందిర్ పాఠశాలను చిన్న భిన్నం చేశాయని పేర్కొన్నారు. శిశు మందిర్ విద్యార్థులుగా క్రమశిక్షణ, న్యాయం, ధర్మం కోసం పోరాడితే తనపై 109 కేసులు పెట్టారని తెలిపారు. ఆ దేశం, ధర్మం, సమాజం, సంస్కారం అనేటువంటి ఒక ఆలోచనతోని ముందుకు వస్తాయి కాబట్టి ఈరోజు ఎంపీనైనా ఇవాళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినప్పుడు కూడా శిశు మందిరాలు కల్చర్కు విరుద్ధంగా పోతలేవు. ఇప్పుడు కూడా ఆ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కూడా ఈ దేశము, ఈ ధర్మం, ఈ దేశం యొక్క సంస్కృతి, సనాతన ధర్మాన్ని గురించితో పాటు చిన్న చిన్న విద్యా సంస్థలు కూడా మొత్తం తెరవడిపోతున్నాయి. శిశు మందిరాలు లేకుంటే అందించాలంటే మనం శిశు మందిరాలు ప్రోత్సహించినదిగా మీ అందరి అప్పుడు నేర్చుకునేవాడికి ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే లాగా నశించిపోకుండా నలుగురితో కలిసుంటే బ్రతుకు సుఖమయ్యే నోరా, బంగారు కలలన్నీ పండే నోరా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యే నూరా. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.